హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడండి, ఇది గోవర్ధనం చెట్టు అండి. ఇది నేను 2 years బ్యాక్ కింద వేశానండి. నేలలో వేసినందుకు బాగా ఎత్తుగా ఎదిగి మంచి పూలు వచ్చేటువంటి. ఇప్పుడు ఈ కుండీలో కాబట్టి కొంచెం లేట్ అయింది. పువ్వు పైన వచ్చింది చూడండి. పువ్వు చెట్టు నిండా మొక్కలు చూడండి ఎట్లున్నాయో. అంటే వీటికి కూడా ఒక సీజన్ ఉంటుంది. అందుకని ఈ సీజన్ లో పూస్తాయేమో పూలు. మంచి మంచి చాలా స్మెల్ అండి. ఇది దేవుడికి పెడితే నిండుగా ఉంటుంది. గులాబీ పువ్వు లాగా వచ్చేసింది చూడండి. కానీ మంచి స్మెల్ అండి పూలు మాత్రం. ఇది నేను ఇప్పుడు ఇచ్చే ఫర్టిలైజర్స్ కానీ ఫర్టిలైజర్ తెచ్చుకున్నానండి. ఇది అంటే లిక్విడ్ రూపంలో కాదు, మామూలుగా పొడి రూపంలో బిగ్ బాస్కెట్ లో తెచ్చుకున్నాను. అది వేయటం మూలాన 15 రోజులకు ఒకసారి, వారానికి 2 weeks ఒకసారి కానీ, లేదంటే వారానికి ఒకసారి నాకు ఎప్పుడు దోస్తప్పుడు ఈ ఫర్టిలైజర్స్ ఇస్తూ వచ్చానండి. బియ్యం కడిగిన నీళ్లు కానీ, కంపోస్ట్ కానీ, ఏదైనా కానీ అట్లా ఇవ్వటం వల్ల ఈ మొక్క ఈ విధంగా ఎదిగిందండి. పూలు ఎన్నాళ్ళకు పోయేటప్పటికి మొక్క ఏమన్నా పువ్వు ఎందుకు పూయట్లేదు అని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ సీజన్ అండి పూలకు, అది పూలకి సీజన్ అనుకుంటున్నాను. అందుకని చెట్టు నిండా మొక్కలు వచ్చేసాయి. పచ్చగా ఉంది చెట్టు. అప్పుడప్పుడు నేను స్ప్రే కూడా చేస్తుంటాను. పురుగు లేకపోయినా కానీ స్ప్రే చేస్తాను. అందుకని ఈ విధంగా పచ్చగా తయారై